జై తెలంగాణ. ఈరోజు కవితక్క గారు చేపట్టిన ఉప్పల్ బగాయత్ ప్రోగ్రాంలో పోలీసుల అతి ఉత్సాహం మీద మరి మాట్లాడాలని, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు చేసిన త్యాగాలతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కవితక్క గారు కీలక పాత్ర పోషించి మహిళలను కీలకంగా ఉద్యమంలో తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఒక కారణం కవితక్క గారు కూడా. మరి అలాంటి ఉద్యమకారుల మీద ఇలా ఒక పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరుస్తుంది. 3 సంవత్సరాల కాలం అవుతుంది. మరి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని ఆమె ఇవాళ నిరసన కార్యక్రమం తెలుపుదాము. ప్రభుత్వానికి మళ్ళొకసారి గుర్తు చేద్దాం. ఇచ్చే వరకు ఊరుకోము. మరి మిగతా పార్టీలన్నీ కూడా ఉద్యమకారులను మరిచినాయి, వాళ్ళ గురించి అసలు మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పేసి మరి వాళ్ళ కార్యక్రమం చేస్తే, నీ భూమి అది నీ సొంత భూమి కాదు, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం భూమిలో నీకు ఉద్యమకారులకు ఇవ్వడానికి భూమి కనిపిస్తలేదు కాబట్టి మేము గుర్తు చేయడానికి నీకు ఆ ప్రభుత్వ భూమిలో జెండాలు పెట్టడం వల్ల, నిరసన తెలపడం వల్ల వచ్చే నష్టమేం లేదు. ఒకవేళ కవితక్క గారు అక్కడికి వచ్చి ఉద్యమం చేస్తే 1-2 గంటలు ప్రజల గురించి, ఉద్యమకారుల గురించి, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఆమెకు ఉంటుంది. అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు పోలీసులను పంపించి ఇలా తెలంగాణ తెస్తేనే నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆంధ్రప్రదేశ్లో లేవు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేవు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీవు ఇలా లాక్కపోయిన కార్యకర్తలందరూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఈరోజు కూడా తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల గురించి పోట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళంతా ఉద్యమకారులు. తెలంగాణ ముఖ్యమంత్రి సీటు ఎలా ఉందంటే వాళ్ళు చిందించిన రక్తం బొట్లు, అనేక ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు, వీళ్ళందరూ కలిస్తేనే. దాంట్లో కవితక్క గారు కూడా కీలక పాత్ర పోషించింది. మరి అవన్నీ మర్చిపోయి కూడా కనీసం పోలీసు అన్నలు, అక్క చెల్లెళ్ళు, కానిస్టేబుల్ మీరందరూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పిందనుకో, మీ పై ఆఫీసర్ చెప్పిండనుకో, ఆడవాళ్ళను ఎట్లా డీల్ చేయాలనేది కూడా తెలియదా? ఎంతమంది ఉన్నారు మీరు అక్కడ? ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? మీరు ఈడ్చుకెళ్ళే పద్ధతి ఒక నాయకురాలని అదేనా? మిమ్మల్ని రేపు పొద్దున మా ప్రభుత్వం, అక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా ఈడ్చుకెళ్ళే పరిస్థితి వస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఒక ఆడామెను పట్టుకొని గుంజుకపోయి ఒక రౌతు మీద ఎత్తేసి ఒక కారుకు మొత్తము పట్టి ఒక కారుకు గుద్ది, మీ పద్ధతి అయినా ఒక ఆడపిల్లతో వ్యవహరించే ఒక ఉద్యమకారురాలు, ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఒకసారి ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ చేసింది, తెలంగాణ కోసం పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. మరి చాలామంది మినిస్టర్లు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి, వీడియోలన్నీ దగ్గర పెట్టుకోండి. ఈడ్ చేసే పద్ధతులు, ఆడవాళ్ళను గుంజుకపోయే పద్ధతులు, ఒక నాయకురాలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? తెలంగాణ వట్టికొచ్చిందా? ఎన్ని ఉద్యమాలు చేసింది? ఒక మహిళా నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలని ఆ విధంగా గుంజుకపోయిండ్రు. తప్పుడు హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చి. ఇలా బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళందరూ ఎవరికి మాట్లాడకపోయినా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన మేమున్నాం, తెలంగాణ ప్రజల పక్షాన మేమున్నాం అని చెప్పేసి అక్కగారు వచ్చి ఉద్యమకారులకు 250 గజాలు మీరు ఇస్తామని చెప్తేనే దాన్ని గుర్తు చేయడానికి 3 సంవత్సరాలు అయిపోతుందని మళ్ళొకసారి మీకు నిరసన కార్యక్రమం ద్వారా గుర్తు చేద్దామని చెప్పి దానికి
అడ్డగోలుగా అట్లా గుంజుకపోయి అది చేశారు. కాబట్టి వీటన్నిటినీ మీరు కూడా గుర్తుంచుకోండి. తర్వాత పరిణామాలు ఇట్లనే ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో ఇలా కొంతమందితో ఉద్యమం స్టార్ట్ అయింది, ఇది వేల మందితో మళ్ళీ ఒకసారి ఈ ఉద్యమం కంటిన్యూగా కొనసాగే ప్రక్రియ ఉంటుంది. మీరు ఇలా ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ ప్రభుత్వము ఎన్ని రోజులు ఉండదు. లాస్ట్కు ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో మీరు చూసుకోండి. ఇలా అక్కగారికి సంబంధించిన పోలీసుల తీరుపై రేపు కాంగ్రెస్ మంత్రులు కానీ ఖచ్చితంగా పోలీసులతో క్షమాపణ చెప్పియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల మీద తెలంగాణ పోలీసులతోని ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. తెలంగాణ బిడ్డలందరూ కూడా చూస్తూ ఉంటారు, మేధావులు చూస్తూ ఉంటారు, విద్యార్థులు చూస్తూ ఉంటారు. నిరుద్యోగుల సమస్యలు పోవు, ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరవు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరవు. వీటన్నిటిని మరిచిపోయి రైతులకు అనేకమైన కష్టాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా రేపటి నుంచి ఈ 2 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. కానీ ఒక మహిళా నాయకురాల మీద ఇలా మీరు చేసిన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.